శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏమండి నేను డాక్టర్ మాట్లాడుతాను. మాట్లాడండి. ఏదో అడ్రస్ చెప్పారు, ఇక్కడ రమ్మని చెప్పారు అన్నారు. ఇక్కడికి వచ్చాను, ఎవరు కనబడట్లేదు బయట. అవునా, మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు? కలర్ చెప్తారు కొంచెం. అంటే నేను వైట్ అండ్ బ్లాక్ అండి. వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. వైట్ కాదు, ఇది బ్లాక్ కాదు, ఇతను కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం వేసుకున్నారు? నేను యాక్చువల్గా అన్నీ వేసుకున్నానండి. అది కాదండి, గుర్తుపట్టడానికి ఏం వేసుకున్నారని చెప్తున్నా. గుర్తుపట్టడానికి చూడండి, నా మెడలో చైన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? పెళ్లి జరుగుతున్నట్టుంది, నన్ను ఇక్కడ రమ్మని చెప్పని అన్నారు. పేషెంట్ అది ఎక్కడ పేషెంట్ కాదండి, యాక్చువల్గా ఈ పెళ్లి పంతులు నుండి చేయాల్సిన పెళ్లి కాదండి, డాక్టర్ దగ్గర నుండి చేయాల్సిన పెళ్లి. డాక్టర్ దగ్గర నుండి చేయాలి? అవునండి. ఏంటి వెళ్తున్నారండి? పెళ్లి కొడుకు వస్తానని ఎవడు రావట్లేదు. పెళ్లి కొడుకు వచ్చాడు కదండి. పెళ్లి కొడుకు వచ్చాడు? ఎవడు? ఇతనే. ఏడు పెళ్లి కొడుక? నేను నిజం చెప్పండి బాబు. కావాలి చూడండి, అడగండి మీరే. దాదా బాల్య వివాహాలు ఎప్పుడు ఆపేశారుగా. వీళ్ళు ఒక యువతకి ఇచ్చి కట్టబెడితే మన గవర్నమెంట్ ఒప్పుకోదు బాబు. మీరు అనుకున్నారా? ఒక పెళ్లి కూతురు వస్తుంది చూడండి ఒకసారి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు ఎక్కడన్నా బొట్టలోంచి పడు దింపుతారు, మీరు పడు ముసల్దాన్ని దింపారు. బొట్టని పెట్టని తెలుసా? అది సడన్ గా పోతే బొట్ట చింపితే పాడైపోద్దని పెట్టాం బొట్ట. కాదు కాదు, ఆ చేతిలో కాయండి పుచ్చిపోయింది. మనిషే పుచ్చిపోయింది, టెంకాయ పుచ్చిపోవడంలో పెద్ద వింత ఎవరైనా మనవడా. ఆవిడెవరు ఎంతకి? ఆవిడ తోడు పెళ్లి కూతురండి. ఆ తోడుపల్లి కూతురు లేదు, సావడానికి తోడొస్తున్నట్టు ఉంది అది. ఈ వయసులో పెళ్ళింటండి బాబు వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ కొంచెం ఇంట్లో ఒప్పుకోలేదండి, కొంచెం లేట్ అయింది అంతే. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదండి. ఎవరు ఒప్పుకోలేదు? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, పోయారండి పైకి. ఇప్పుడు నిన్నెందుకు పిలిచారు అయితే? వీళ్ళకి చిన్న కోరిక ఉందండి. ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటే వాళ్ళ కళ నెరవేరుతుందట. అంతవరకు ప్రాణం పోకుండా చూసుకోవడం కోసం మేము పెట్టామాట. వీళ్ళు పెళ్లి చేసుకోవడం కాకుండా మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా ఉంటుంది. మీ దగ్గర మీరు చేయించాలండి. నేను ప్రాణం పోకూడదు, ఫస్ట్ నైట్ అందరూ ప్రాణం పోకూడదు. మీకు ఎంత కంటే అంత ఫీజు. ఎంత కావాలి అంత అంటే మరి బాగా ఖర్చు అవుతుంది, ఒక 5 లక్షలు అయితే మనిషికి. ఎంతైనా పర్లేదు. సర్లే తగలటండి, ఏదో ఒకటి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఇన్ని స్టార్ట్ చేయండి. అది తాత ఏమో ఇక్కడే చచ్చిపోయినట్టున్నారు వీళ్ళు. నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూడండి. ఇంకేముంటది, తాళి కట్ట బాబు, తాళి కట్టు. నాకు పెళ్ళి అయిపోతుంది. ఎవర కట్టాలి తాళి? నీకింకా ఇంకా కట్టలేదే. కష్టమయ్యా, దీనికి కూడా గాలి ఆడట్లేదు. ఎవడో ఒక నోట్లో నోటి పెట్టి గాలి ఊదాలి. నేను ఊతాలే. నేను ఉన్నానుగా. తాత నువ్వు ప్రథమ ఘట్టం 90 ఏళ్ళ తర్వాత ఫస్ట్ నైట్ నీకు. జాగ్రత్త, పదండి. మల్లెపూలు పూలు గిల్లి పూలు ఎందుకు తల్లి ఈ వయసులో నీకు? డాక్టర్ గారు నేను వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? చెప్పాను కదా ఫస్ట్ నైట్ అయినంత వరకు ఆ ప్రాణం కూడా జాగ్రత్త చూసుకోవాలని. అంటే ఇప్పుడు ఫస్ట్ నైట్ నేను చూడాలా? చూడాలంతే.
పెట్టమని. ముసలి డాక్టర్ గారు అయిపోయిందా కార్యక్రమం? అయిపోయింది, అలిసిపోయారు ఇద్దరు. సరే అయితే సుఖంతంగా అయింది. వెళ్తా అయితే అదే తీసుకోండి 5 లక్షలు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా? ముసలి చచ్చిపోయింది. అబ్బా సూపర్. ఆకాశం తాకేలా వడగాలై అందించే ఆహ్వానం ప్రేమంటే. ఇదే కరెక్ట్ ప్లేస్. ఏం చేస్తున్నావు? కొత్త తెలియదా నీకు? విత్తనం తెచ్చుకున్నా మొక్కను అడ్డుకుంటున్నా. సార్ అవును సార్. యా 2 చెట్లు ఉన్నాయి, ఒక గట్టు ఉంది. బాగా చెప్పేస్తున్నారంటే కరెక్ట్. 3 ఎర్రి పుష్పాలు ఉన్నాయి. నేను చెక్ చేసేస్తాను. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మీరు ఎవరు సార్? నేను సైంటిస్ట్ సుధీర్. మిస్టర్ సైంటిస్ట్ సుధీర్. ఎందుకంటే సైంటిస్ట్ అంటే ఏం చేస్తారండి? సైంటిస్ట్ అంటే ఇక్కడ ఏమన్నా మనం కొత్త కనబెడతా ఉంటామాట. సైంటిస్ట్ అంటే కనిపెడతాడా? కనబెడతాం సార్. మా మన పొలంలో ఆవు పోయింది సార్, ఎక్కడ ఉంది కనిపెట్టండి సార్. సైంటిస్ట్ అంటే పశువులు ఎక్కడ కనిపెట్టాడు కాదు. ఓహో సరే బాబు, వీడికి పిల్లలండి, కొంచెం పిల్ల కనిపెట్టండి సార్. అందులో నేను ఎక్స్పర్ట్ నే. పద ఇంటి అడ్రస్ ఎక్కడ? నాకు పెళ్ళే కాదు, పిల్లలు కంటాను. మీరు సైంటిస్ట్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. బుద్ధి కావట్లేదు అంటే మా తాత సైంటిస్ట్, మా నాన్న సైంటిస్ట్, నేను సైంటిస్ట్. ఓ మీ నాన్నగారు సైంటిస్టా? మరి ఏం కనిపెట్టారు? మొన్న రీసెంట్ గా మా నాన్న బల్బు కనిపెట్టాడు. బల్బు కనిపెట్టి చాలా అవుతుంది కదా. అది తెలియక మళ్ళీ ఇది కనిపెట్టాడు. ప్రొఫెసర్ బయట పెట్టండి. పాటలు బాలేవా? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంకా ఎక్కువ టైం లేదు సార్. సార్ నేను చెప్తాను సార్. ఏమైంది సార్? మరి కొద్ది గంటల్లో ఈ ఊరంతా శ్మశానంగా మారబోతుంది. అంటే ఊరు పొలిమేరలో శ్మశానానికి వచ్చేద్దనమాట. శ్మశానం అంటే అది కాదురా, ఇక్కడ భూకంపం రాబోతుంది. మీరు అందరూ చచ్చిపోతున్నారు. ఇక్కడ భూకంపం వస్తుంటే మాకు ఎలాగైనా నమ్మకం ఉంటది. మీరు నమ్మరు కదా ఇక్కడ భూకంపం వస్తుందంటే. ఓకే నేను చెప్తాను. ఏ బాల్ ఇదేంటి? బాల్ పైకి వేస్తే ఏమైంది? పైకి వెళ్తది. పైకి వేస్తే ఎటు వస్తుంది? కిందకి వస్తుంది. చూడండి కిందకి వచ్చింది. దేని వల్ల వచ్చింది? భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అనమాట. ఆకర్షణ శక్తి వల్ల ఏ వస్తువు పైకి వేస్తే కిందకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? కిందకి వేస్తే పైకి వచ్చింది. అంటే భూమికి ఆకర్షణ శక్తి పోయింది, అంటే ఇక్కడ భూకంపం వస్తుంది. మీరు ఇక్కడ ఉండడం కష్టం, అందరం కలిసి చంద్రమండలం షిఫ్ట్ అయిపోవాలి. చంద్రమానం తీసుకెళ్తారండి? తీసుకెళ్ళడం కష్టము, కొంచెం డబ్బులు అవుతాయి, కానీ పర్లేదు. ఒక్క నిమిషం. హలో ట్రంప్, చెప్పండి. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? రే ఆఫీసర్, ఆ ట్రంప్ బాల్ క్రికెట్ ఆడుతూ కొట్టాడంట, అది నుంచి నెక్స్ట్ ఫ్లైట్ లో పంపిద్దాం పైకి. సార్ నేను నెక్స్ట్ ఫ్లైట్ పంపిస్తానండి. మీకు ఇక్కడ ల్యాండ్స్ ఉన్నాయా ఏమన్నా? ఈ ల్యాండ్స్ అని మావేనండి. ల్యాండ్స్ అని మీయేనా? సరే అయితే మీరు ఏం చేయాలంటే ఆ పొలాలు నాకు అమ్మేసండి. మరి భూకంపం వస్తే పొలం మీరేం చేసుకుంటారండి? ఇప్పుడు భూకంపం వస్తే భూమి ఏమైంది? విడిపోద్ది. అదే మేము అతికిస్తాం మళ్ళీ. సరే మీరు వైట్ పేపర్ మీద సైన్ చేయండి. అమ్మో, వైట్ పేపర్ లో సైన్ చేయొద్దని మా తాతగారు చెప్పారండి. ఓ పని చేయండి, ఏలు ముద్ర పెట్టండి. ఏలు ముద్ర పర్లేదని చెప్పారు. ఎవడు ఏలు ముద్ర ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, దానికన్నా మీ పేరు రాసండి. ఓ ఎవరు సైన్ ఆడు తెలుసా? ఏంటి మీ తాత సైన్ పెట్టద్దన్నాడు? అంటే ఆల్రెడీ స్టాంప్ ఉంది కానీ పెట్టొచ్చండి. కరెక్ట్, అందుకే మీ దగ్గరికి వచ్చా. నేను ఫ్లైట్కి వెళ్ళి పంపించేస్తాను, నీకు విండో సీట్ తీసుకో. బస్సులో ట్రైన్లో ఎప్పుడు విండో సీట్ లో కూర్చోలేదండి. ఆఖరికి బైక్ మీద కూడానండి. ఫ్లైట్ లో విండో సీట్ మొత్తం చూడొచ్చు పైన అంతా. ఓకే, నాకు డ్రైవర్ పక్క సీట్ అవుతుందండి. డ్రైవర్ పక్క సీట్, డ్రైవర్ సీట్ తీసుకో. డ్రైవర్ సీటా? మరి డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడండి? డ్రైవర్ కూర్చోకలా, బట్టన్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతాడు. ఉంటది. మరి బట్టన్ ఆపేస్తావు కదా? అక్కడే అయిపోయింది. కింద రాదా? రాదు, ఆకర్షణ శక్తి పోయింది కదా భూమికి. మళ్ళీ డ్రైవర్ వచ్చి ఆయన చేయగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. మీ దగ్గర డబ్బులు ఎంత మొత్తం ఇక్కడ పెట్టండి. విండో సీట్ ఇస్తారు కదా? విండో సీట్ నీకు ఇక్కడ పెట్టు. ఓకే వాళ్ళు పెట్టు. సరే అండి, మీకు ఫ్లైట్ టికెట్స్ అయ్యి నేను పంపించేస్తాను. మర్చిపోయి ఫ్లైట్ టైర్ కి గాలి కొట్టించాలి, ఒక 1,00,000 రూపాయలు అవుతుంది.
2 లక్షలు తీసుకోండి. 2 లక్షలు ఎందుకండి? 2 టైర్లు కొట్టించండి. సూపర్ అండి మీరు. సూపర్ సార్. సరే వెళ్ళొస్తామండి. మంచిదండి. ఏమండి మీ మిషన్? మిషన్ తీసుకుంటారా? నాకు కంగ్రాట్స్ చెప్పు. నేనుగా నేను సైంటిస్ట్ అయిపోయాను. క్రెడిట్ కార్డు కొడిసావా? కొట్టేసా. ఇప్పుడు నువ్వు సైంటిస్ట్. సైంటిస్ట్. డ్రైవర్ సీట్ నాకు, నువ్వు సైంటిస్ట్. అబ్బా చూడు ఫోన్ వస్తుంది చూడు. హలో చెప్పరా? నేను రావట్లే చంద్రమండలం, మేము వెళ్ళిపోతున్నాం. బయలుదేరి నువ్వు కూడా. అవునా? నేను చెప్తాను. అరే మన ఊరికి వచ్చిన సైంటిస్ట్ కాదట్రా, ఆ పక్కూరు కూడా అలాగే సైంటిస్ట్ అని చెప్పి వాళ్ళ డబ్బులతో పారిపోయాడరా. చంద్రమండలం లేదు, ఫ్లైట్ లేదురా. అంటే నీ సైంటిస్ట్ కాదా? నువ్వు సైంటిస్ట్ కాదురా, కనీసం మిస్టిస్ట్ కూడా కాదు. సారీ, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అలౌ చేయట్లేదంట. గోల్డ్ ఉన్న వాళ్ళందరూ కింద పంపించేస్తున్నారు. మరి మూట తీసుకొని నెయ్యండి. అరే మోటే గోల్డ్ వేసేస్తారు. మీరు పర్వాలండి, బాగుంటది. ఆయన పరిస్థితి రాగండి. ఏంటి సార్? ఏంటి నువ్వు సైంటిస్టారా నువ్వు? సార్ నేను సైంటిస్ట్ సార్. ఇదేంటిది డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని క్రెడిట్ కార్డు అంటే నువ్వా? ఏరా మేము పైకి వెళ్తే భూమి విడిపోతే ఏం చేస్తారా? భూమిని అతికిస్తాను సార్ నేను. అతికిస్తావు భూమి? అతికిస్తారా భూమి? అతికించరా? మ్యాటర్ మొత్తం రివీల్ అయిపోయిందా? ఏరా, క్రెడిట్ కార్డులు ఇస్తారా? సార్ మీ ఫ్రెండ్ సార్, మీ ఫ్రెండ్స్ మొత్తం చూడండి సార్ అక్కడ.